రామ్ నారాయణ రామ్. ఈ భూమిపై మనకు ఏమి లభిస్తోంది? వ్యాధి, శోకం, కోపం, దుఃఖం, మానసిక మరియు శారీరక ఆఘాతాలు. మనమందరం ఒకే మార్గంలో ప్రయాణికులమే. పాము, జంతువులు, పక్షులు, పిల్లి, ఎవరికి కూడా విముక్తి లేదు. అందరికీ ఒక్కటే నియమం: శిశువు క్రమంగా వృద్ధుడవుతాడు. ఈ భూమిపై దుఃఖం, ఆఘాతాలు ఉన్నట్లుగా ఆనందం, శాంతి కూడా ఉన్నాయి. మనం చేసే ప్రతిదీ ఆనందంగా ఉండటానికే. కొంచెం సంతోషంగా ఉండేందుకు కొంత భూమిని కొంటాము. దీనికోసం ఎన్నో కష్టాలు పడుతాము. కానీ వాటిని వ్యక్తపరచడం చాలా కష్టం. కానీ ఇది ఒక తాత్కాలిక సంతోషం. ఇది గజ్జి యొక్క మధురమైన బాధ వంటిది. రాత్రి వేళలో గజ్జి వస్తే గట్టిగా గోక్కుంటాం. అదే అసలైన ఆనందమని అనిపిస్తుంది. కానీ గోక్కిన తర్వాత దాని నుంచి ఉప్పుగల రసం బయటకు వస్తుంది. దాని కారణంగా మంట మొదలవుతుంది, బాధ పెరుగుతుంది. అప్పుడు గోక్కుకోకపోతే బాగుండేది అని అనిపిస్తుంది. మనం ఎప్పుడు ఆనందాన్ని వెతుకుతామో అదే సమయంలో దుఃఖాన్ని కూడా ఎదుర్కొంటాము. ఒక కుర్రాడు అకస్మాత్తుగా మరణించాడు. అందరూ అనుకున్నారు ఒకడు పోయాడు, ఇంకొకడు ఇంకా బతికే ఉన్నాడు. ఈ ఆశతోనే జీవిస్తూనే ఉంటారు. ఈ ఆశను ఎవరూ వదలరు. మనము జీవన ప్రయాణంలో ఇళ్ళు కొంటాం, దుస్తులు కొంటాం. ఎవరైనా ఏదైనా చేసినా శాంతిగా జీవించాలి అనేది అందరి ఆశయమే. శాంతి అనే పదం మన శరీరంలోని ప్రతి అణువులోనూ ఉంటుంది. దానిలో నుంచి అనంతమైన మహాశక్తి యొక్క ధ్వని వెలువడుతుంది. ఒక తండ్రి, కొడుకు ఇద్దరూ నీళ్లలో పడ్డారు. కొడుకు తన ప్రాణాలను రక్షించుకోవడానికి తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ అతను ఎంత గట్టిగా పట్టుకున్నా తండ్రి అంత వేగంగా మునిగిపోతున్నాడు. చివరికి ఇద్దరు మునిగిపోతారు. మనము సుఖాన్ని కోరుకుంటాము, శాంతిని కోరుకుంటాము. కానీ మన కోరికలకు అంతం లేదు. అందుకే నిజమైన సుఖం దొరకదు. అయినప్పటికీ మన ఇంద్రియాల ద్వారా దాన్ని పొందాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ ఫలితం ఉండదు. ఇది గజ్జి గోక్కోవటం లాంటి తాత్కాలిక ఆనందమే. ఒక ఆహ్వానానికి వెళ్ళి భోజనం చేసేందుకు కూర్చుంటే తినాలనే కోరిక ఉండదు. రసగుల్లా వాసన కూడా భరించలే. దాన్ని చూస్తూనే వాంతి వస్తుంది. కానీ మరుసటి రోజు మళ్ళీ తినాలనే కోరిక కలుగుతుంది. ఈ తాత్కాలిక అసహ్యత కేవలం కొన్ని క్షణాల పాటు ఉంటుంది. క్షణక్షణానికి మన భావోద్వేగాలు మారిపోతుంటాయి. ఇప్పుడు చూస్తే ఎక్కువగా చూడాలనిపించడం లేదు అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే ఆకలి వేస్తుంది. ఎంత తిన్నా తృప్తి మాత్రం కలగదు.